నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈ రోజులో మనం ఈనాటిలో చూసినట్లయితే ఇక్కడ లోకల్ న్యూస్, బాక్స్ డ్రైన్ పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే ధర్నా. గౌతమ్ నగర్ డివిజన్ రాజాశ్రీ శ్రీనివాస్ నగర్లో చేపట్టిన బాక్స్ డ్రైన్ పనులు సకాలంలో పూర్తి చేయకపోవడంతో అధికార తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ సునీత నాలా వద్ద ధర్నాకు దిగారు. 1,30,00,00,000 అంచనా వ్యయంతో ఏడాది క్రితం జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారుల పవన్ మోటార్స్ నుంచి మిర్జాల్గూడ ప్రధాన మార్గం వరకు సుమారు 500 మీటర్ల పొడవున బాక్స్ డ్రైన్ పనులు చేపట్టారు. అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు రావడం, గతేడాది వరకు సరిగ్గా బిల్లు చెల్లించకపోవడంతో పనులు నత్తనడక సాగుతున్నాయి. అటు వెంకటాద్రి నగర్, ఇటు రాజశ్రీ నగర్ వాసులు వరద నీటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీ సంఘం సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే సోమవారం బారాసా శ్రేణులతో కలిసి ధర్నాకు దిగారు. జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే బుధలో దిగి నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడ చూసినట్లయితే మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి ఇక్కడ నాలా వద్దల ధర్నా చేస్తున్నారు. నాలా వద్దల దిగి మరి ధర్నా చేయడం జరుగుతున్నదన్నమాట. ఇక్కడ సమస్య గత కొద్ది రోజుల నుంచి ఈ సమస్య అనేది తీరకపోవడంతో ప్రజలు మరియు ఎమ్మెల్యేలను తీసుకొచ్చి మరి ఇక్కడ నాలలో దిగి ఇక్కడ నిరసన చేయడం జరుగుతుంది. సర్కారు భూముల పర్యవేక్షణే ధ్యేయం, కాప్రా రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి. సర్కారు భూముల పర్యవేక్షణ ధ్యేయంగా పనిచేస్తామని, అక్రమ కట్టడాలను సహించబోమని కాప్రా రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి హెచ్చరించారు. సోమవారం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను రెవెన్యూ సిబ్బంది సాయంతో కూల్చివేశారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో ఎలాంటి అక్రమాలు నిర్మాణాలు చేయరాదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలు పేపర్ లేఅవుట్లపై ఉన్న భూములను కొనరాదని, అమాయక ప్రజలు భూ కబ్జాదారులు వలలో పడకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది కాశీరాం, రవి తదితరులు పాల్గొన్నారు. కాప్రా ఆర్ఐ మేడం శ్రీలక్ష్మి గారు, మీరు జవహర్ నగర్ భూమిలో ఇంత ముందుకు వచ్చిన ఆర్ఐల కంటే మీరు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు, మీరు ఇలానే ఉండాలి. ఇంకా ఏంటంటే ఎక్కడ చూసినా అమాయక ప్రజలు ఇక్కడ జాగ చూపిస్తున్నారు, ఇక్కడ లేఅవుట్ ఉంది అని చెప్పేసి ప్రజలకి అన్యాయంగా ఇక్కడ ఉన్న జాగలని అంటగడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలియని వాళ్ళు అక్కడ మల్కాజ్గిరి, అక్కడ చార్మినార్, అక్కడ ఆయా ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో చాలామంది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తెలియకుండా ఈ భూములు తక్కువ ధరలకు వస్తున్నాయని చెప్పి కొనడం జరుగుతుంది. కొన్న తర్వాత మోసపోవడం అనేక మంది వాపోతున్నారు ప్రజలు, మేము మోసపోయామని. అందుకోసమే జాగ్రత్తగా చూడండి, చూసి ఇక్కడ ఉన్న భూములను మీరు అన్యాక్రాంతం అవుతున్నాయి అని తెలుసుకొని మంచిదా చెడా అని చూసుకొని కొనండి. ప్రజావాణి సమస్యలను తక్షణమే పరిష్కరించండి, అదనపు కలెక్టర్. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి సంబంధిత అధికారులను కోరారు. సోమవారం రోజున కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియతో కలిసి ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తును పరిశీలించి స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తు ఎప్పటి ఫిర్యాదులను అప్పుడే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో 121 అర్జీలు వచ్చాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ గట్కేసర్లో చూసినట్లయితే స్థల వివాదంలో మాజీ ఎంపీటీసీ హత్య, కళ్ళల్లో కారంపొడి చల్లి కర్రలతో దాడి, జేసీబీతో డంపింగ్ యార్డ్లతో మృతదేహం పూడ్చివేత, నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, నిందితుల ఇళ్లపై బాధితుల రాళ్ల దాడి. ఇంత ఘోరం చూశారండి మన గట్కేసర్లో. ఇక్కడ గట్కేసర్లో చూసినట్లయితే మాజీ ఎంపీటీసీని హత్య చేశారనమాట. హత్య చేసి అదే జేసీబీతో తీసుకెళ్ళి గుంతతోవి అందులోనే పాతి పెట్టారు. ఇక్కడ
ఈ నెల 15వ తేదీన అదృశ్యమైన కాంగ్రెస్ నేత గట్కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ హత్యకు గురయ్యాడు. ప్లాట్ వివాదంలో జోక్యం చేసుకుంటూ తమ ఆస్తిని కాజేయాలని ప్రయత్నిస్తున్నాడని నిందితులు కక్ష పెంచుకొని మహేష్ను దారుణంగా హత్య చేసి డంపింగ్ యార్డ్లో పూడ్చిపెట్టారు. ఈ ఘటనను సిఐ సైదులు సోమవారం వెల్లడించారు. గట్కేసర్ మున్సిపాలిటీ అంబేద్కర్ నగర్కు చెందిన గడ్డం మహేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. కొంతకాలంగా అదే ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ 36, కడుపల్ల ప్రవీణ్ 27 ప్లాట్ల విషయమై వివాదం నెలకొంది. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్పై మహేష్ క్రిమినల్ కేసు పెట్టాడు. దీంతో అతన్ని చంపాలని ప్రవీణ్ను శ్రీనివాస్ సంప్రదించాడు. మహేష్ తమ బంధువులతో అక్రమ సంబంధం కొనసాగుతుండడం అగ్రహంగా ఉన్నాడు. దీంతో ఇరువురు కలిసి మహేష్ను చంపాలని నిర్ణయించుకున్నారు. చూసారా అండి, ఎంత దారుణం అంటే మన గట్కేసర్ ప్రాంతంలో మరి ఇక్కడ భూ వివాదంలో కనీసం మానవత్వం కూడా లేకుండా చిన్న చిన్న వివాదాలకు చంపుకోవడం జరుగుతుంది. నామవరపు జ్యోత్స్న శ్రీ 17 భద్రాచలం 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదువుతుంది. అనంతరం ఆమెను ఇంగ్లీష్ మీడియంలోకి మారుస్తూ తల్లి రజని భద్రాచలంలో ప్రభుత్వ గురుకుల పాఠశాలలో బైపీసీలో వేసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేసుకున్న జ్యోత్స్న తనకు ఇంగ్లీష్ పాఠశాలలో అర్థం కావడం లేదంటూ చదువు మానేసి హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో తన సన్నిహితులతో స్వరూప ఇంటికి వచ్చింది. భర్తతో విభేదాలు రావడంతో గత ఏడాది నుంచి జ్యోత్స్న తల్లి కూడా స్వరూప ఇంట్లోనే ఉంటుంది. 4 రోజులుగా ఆ యువతి అమీర్పేట్లోని ఓ షోరూంలో పనిచేస్తుంది. ఆమె సరిగా పని చేయకపోవడంతో షాపు ఓనర్ నాగమణి యువతి తల్లికి ఫోన్ చేసి చెప్పింది. ఇటీవల యువతి తల్లి భద్రాచలం వెళ్ళింది. అక్కడ నుంచి తన కుమార్తెకు ఫోన్ చేసి అటు చదువుకోపోగా పని కూడా సరిగ్గా చేయకపోగా ఎలా అంటూ మందలించడంతో ఆ యువతి తీవ్ర మనస్తాపకు గురై ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆ యువతి ఫ్యాన్కు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంత దారుణమా మరి ఘోరం. ఇక్కడ మన కుత్బులాపూర్లో చూసినట్లయితే నంబర్ ప్లేట్ లేకుండా తిరిగితే జరిమానాలే. పట్టుబడిన వాహనదారులకు కౌన్సిలింగ్ ఇస్తున్న ఏసీపీ వెంకటరెడ్డి అధికారులు. నంబర్ ప్లేట్ లేకుండా రోడ్డుపై తిరుగుతున్న వాహనాలపై మేడ్చల్ ట్రాఫిక్ పోలీసులు కొరడా జులిపించారు. సోమవారం మేడ్చల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకటరెడ్డి నేతృత్వంలో అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు చౌరస్తాలో ప్రధాన రహదారులపై తనిఖీలు చేపట్టి నంబర్ ప్లేట్ లేకుండా తప్పించుకొని తిరుగుతున్న సుమారు 22 వాహనాలను పట్టుకొని అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ ట్రాఫిక్ సిఐ నాగేశ్వరరావు, ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి, ఎన్ శ్యామ్ బాబు సిబ్బంది పాల్గొన్నారు. పారిశుద్ధ పనులు సక్రమంగా జరగాలి, పారిశుద్ధ కార్మికులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు. మల్కాజ్గిరి పారిశుద్ధ పనులను సక్రమంగా జరపాలని మల్కాజ్గిరి డివిజన్ కార్పొరేటర్ సవర్ అన్నారు. సోమవారం మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయంలో పారిశుద్ధ పనుల నిర్వహణపై కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రవణ్ మాట్లాడుతూ 10 రోజుల పాటు శానిటైజేషన్ స్పెషల్ డ్రైవ్ జరుగుతుందన్నారు. రోజు పారిశుద్ధ పనులు నిర్వహణ కార్మికులకు పనితీరును అధికారులు పరిశీలిస్తున్నారు. రోడ్లు ఊడ్చిన తర్వాత చెత్తను ఆటో ట్రాలీలో తరలించి రామ్కి వాహనాల్లోకి ఎత్తాలని అన్నారు. స్పెషల్ డ్రైవ్లో ఉత్తమ ఫలితాలు ఇస్తే నగరంలోని అన్ని డివిజన్లో అమలు పరచడానికి గ్రేటర్ కమిషనర్ చర్యలు తీసుకుంటున్నా అన్నారు. ఈ కార్యక్రమం ప్రాజెక్టు ఆఫీసర్ భరత్, రాజేందర్, మాధవి, శ్రీనివాస్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అండగా షామీర్పేట్ సొసైటీ డి నర్సింహులు కుటుంబానికి 6,000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తున్న చైర్మన్ మధుకర్ రెడ్డి. షామీర్పేట్ సంఘం సభ్యులైన రైతులకు షామీర్పేట్ సొసైటీ వెన్నుదన్నుగా నిలుస్తుంది. చైర్మన్ రామిరెడ్డి మధుకర్ రెడ్డి అన్నారు. సంఘ సభ్యుడైన షామీర్పేట్ గ్రామానికి చెందిన నరసింహ అకాల మృతి చెందాడు. దీంతో సంఘ
సంఘం తరపున 6,000 ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ ఐలయ్య యాదవ్, డైరెక్టర్ భూమిరెడ్డి, సిఇఓ నర్సింహులు, రైతులు పాల్గొన్నారు. ఉత్తమ ఫలితాలను సాధించాలి. విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేస్తున్న సింజంటా కంపెనీ యాజమాన్యం. షామీర్పేట్ ఉపాధ్యాయులు చెప్పిన పాఠశాలను శ్రద్ధగా చదువుకొని విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించాలని వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మూడుచింతలపల్లి మండలంలో కొల్తూరు గ్రామం పంచాయతీ వద్ద జెడ్పీహెచ్ఎస్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సింజంటా ఇండియన్ కంపెనీ యాజమాన్యం సోమవారం బ్యాగులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయ నర్సింగ్రావు, హరిశంకర్, మాజీ సర్పంచ్ శిల్పయాద్గిరి, కంపెనీ ప్రతినిధులు సుందర్ రెడ్డి, అంజన్, అలోక్, సుందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చెంచు మహిళలకు అండగా నిలుస్తాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నిమ్స్లో చికిత్స పొందుతున్న చెంచు మహిళను, ఆమె కుటుంబ సభ్యులను మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సోమవారం పరామర్శించారు. బాధితులకు అందుతున్న వైద్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఆ మహిళకు అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దివ్యాంగులకు బ్యాటరీ వాహనాలు అందజేత కార్పొరేట్ సామాజిక బాధ్యత CSR పథకంలో భాగంగా సనత్ నగర్ జేకే కాలేజ్ SRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో 20 మంది దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే బైక్లను అందజేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలానికి చెందిన దాదాపు 20 మంది దివ్యాంగులు కనీసం నడవలేని స్థితిలో ఉన్న విషయం తమ ఫౌండేషన్ దృష్టికి రావడంతో వారందరికీ జెక్ కాలనీ తమ కార్యక్రమంలో అందజేశారు. SRR ఇన్ఫ్రా అధినేత పారుపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రతి ఏటా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు.